నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి అంటే నేరం ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తి, నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను పోలీసుల ముందు నేరం చేశాడని ఒప్పుకున్నాడని పోలీసులు సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం చెల్లుబాటు అవుతుందా? అసలు చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో 2023-24 నుంచి 3 ముఖ్యమైనటువంటి క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. అందులోని భారతీయ సాక్ష్య అధినియం అనే చట్టంలోని సెక్షన్ 23 ఏం చెప్తుంది అని అంటే, నేరస్తుడిగా ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తి పోలీసుల ముందు ఏదైనా ఒక నేరం చేశానని ఒప్పుకుంటే అది సాక్ష్యంగా పరిగణించబడదు. ఒకవేళ పోలీసులు వచ్చి న్యాయస్థానానికి అతను ఆ నేరం చేశానని ఒప్పుకున్నాడని న్యాయస్థానం ముందు తెలియపరిచినా అది సాక్ష్యంగా పిలువబడదు, అది సాక్ష్యంగా ఒప్పుకోబడదు. ఎందుకంటే ఆ నిందితుని పోలీసులు భయపెట్టో బెదిరించో బలవంతంగానో ఆ నేరం చేశానని ఒప్పుకోమని బలవంతం పెట్టవచ్చు. కాబట్టి పోలీసుల ముందు నేరస్తుడు నేరం చేశానని ఒప్పుకుంటే అది ఒప్పుకున్నట్లుగా భావించబడదు. అదే నేరం ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తి న్యాయస్థానం ముందు ఆ నేరం తానే చేశానని ఒప్పుకుంటే న్యాయస్థానము అతను ఏ రకమైనటువంటి నేరం చేశాడో దానికి ఎంతకాలం పాటు పనిష్మెంట్ శిక్ష విధించాలో ఆ శిక్షని ఆ మరుక్షణమే విధిస్తుంది, ఎలాంటి విచారణ లేకుండా. ఎందుకంటే ఆ నిందితుడే నేరం చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి ఫర్దర్ ప్రొసీడింగ్ చేయడానికి అవకాశం ఉండదు. సో సెక్షన్ 23 ప్రకారంగా పోలీసులు ఇచ్చే సాక్ష్యం అనేది సాక్ష్యంగా పరిగణించబడదు. అలాగే నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నంత మాత్రాన అది సాక్ష్యంగా పరిగణనలోకి న్యాయస్థానం తీసుకోదు. సో ఇలాంటి బేసిక్ అంశాలు మనకు తెలియాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.